హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్మైర్ కిచెన్. ఈ రోజు మన కిచెన్ లో ఎప్పుడు ఒకే రకమైన చట్నీ కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. టిఫిన్స్ లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీక్లీ ప్రతిసారి నెక్స్ట్ టైం ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు. మరి మాత్రం లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలోకి 1 కప్పు పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్ మీద వేగించుకోవాలి. ఈలోపు 1 అరంగుళం అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పల్లీలను వేగించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్ లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి 5 నుండి 6 పచ్చిమిర్చీలను వేసి వేగించుకోవాలి. ఇలా కొంచెం వేగించుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా పచ్చిమిర్చిని అల్లాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వేగించుకున్న పల్లీలను అలానే 1 గుప్పెడు 3 స్పూన్ల వరకు వేయించిన శనగపప్పు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 అంగుళం చింతపండు, సరిపడినంత ఉప్పు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మరీ మెత్తగా కాకుండా అలాగని మరీ పలుకుగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చట్నీని అంతా ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి ఆవాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, మినపప్పు 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. తరువాత 1 రెబ్బ కరివేపాకు వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి ఈ తాలింపును వేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఆరోగ్యంగా ఉండే చట్నీ